నీ మాటలు జారు నీకు, వారు ఏదోకెళ్ళకు అనేసి తన తల్లి చెప్పినాడు వినలేదంటండి. ఎప్పుడు కలిగాయంటే ఈ మాటలన్నీ బుద్ధి మంచం ఎక్కిన తర్వాత కలిగాయంటండి. మరి అటువంటి మంచం ఎక్కే పరిస్థితి వచ్చే వరకు నీ మాటలు మార్చుకోవా? ఏదో రంగులకు మార్చేసుకున్నట్టు, నీ పెదాలకు మార్చేసుకున్నట్టు మార్చేస్తూ ఉంటావా? నీకు హానికరమైన పెదాలు ఉంటే నీ జీవితానికే పతనంలోకి నడిపిస్తాయి. నీ హానికరమైన పెదాలు ఏం చేస్తాయి? నీ జీవిత పతనం నీకు చేరుస్తాయి. నువ్వు జీవమార్గం కనుక్కోవాలి. నువ్వు జీవమార్గం అంటే చెడ్డ మాటలు పలకకుండా ఏం చేసుకోమంటున్నాడు అపోస్తలుడైన పేతురు గారు? అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నోరుని, మరి ఆ కపటమైన మాటలు రాకుండా నీ పెదాలనే కాచుకో. ఎందుకంటే నువ్వు జీవమార్గంలోకి వెళ్ళాలంటే, నువ్వు జీవమార్గంలోకి వెళ్ళకూడదంటే నువ్వు మాట్లాడుకోవచ్చు. లోకస్తులు బ్రతికినట్టు నువ్వు బ్రతకొచ్చు, లోకస్తులు బ్రతికినట్లు నువ్వు ప్రవర్తించవచ్చు, లోకస్తులు జీవించినట్లుగా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చవచ్చు. దానివల్ల నీకే నష్టం తప్ప ఎవరికి కూడా నష్టము రాదండి. ఎవరు చేసుకున్నది వారి నెత్తి మీదకి వస్తుంది. నువ్వు చేసుకున్నది నా నెత్తి మీదకి రాదు, నేను చేసుకున్నది నీ నెత్తి మీదకే రాదండి. ఎవరి క్రియలు వాళ్ళవి అంటే వస్తాయండి.